పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిన్న చంద్రబాబు గారి రివ్యూ సందర్భంగా ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, చేనేతలకు 50,000 ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇది అదనంగా ఇందులో ఇంటి నిర్మాణానికి గాను గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని మంజూరు చేస్తా ఉన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద సర్వే చేసి అమలు చేస్తానని వెల్లడించారు. సచివాలయంలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఇది చెప్పారు. ఇక్కడే అసలైనటువంటి పాయింట్ ఏంటంటే స్పష్టతనివ్వండి. ఇప్పుడు ఆల్రెడీ జగనన్న కాలనీలు ఉన్నాయి. ఈ జగనన్న కాలనీలో ఉన్న వాళ్ళకి అదనంగా ఇంకో గజం ఇస్తారా? లేదు అది క్యాన్సిల్ చేసి ఇస్తారా? అప్పుడు ఇప్పట్లో అవ్వదు. ఇక మళ్ళీ ఆ పక్కన భూమి కొనాలా, ఇందులో క్యాన్సిలేషన్ చేసినోడు కోర్టుకు వెళ్తాడు, అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాడికి పార్టీ వాడై ఉంటాడు. ఇదంతా గందరగోళం అవుతుంది. లేదు వాళ్ళందరికీ ఇవ్వగా అప్పటికి దక్కనటువంటి వాళ్ళకి ఇవ్వడమా? అదైతే ఇంకా పెద్ద సినిమా. ఎంతమంది ఉన్నారు? అప్పుడే చాలా ఉన్నోళ్ళు పార్టీలకు అతీతంగా అందరికి ఇచ్చేశారు. ఎక్కడో ఒక 5% అట్లాగా పార్టీల కారణంగా లోకల్గా ఉన్నటువంటి వాలంటీర్లు కూడా, ఎమ్మెల్యేలు వాలంటీర్లు కలిసిపోయి ఎవరికైనా ఆపుంటే వాళ్ళకి అప్పుడు ఇన్నవ్వవు. రెండవది ఇళ్ళు పూర్తి కావాలి. పూర్తి కావాలంటే వాళ్ళనే కట్టుకోమని చెప్పాలి, డబ్బులు మనం ఇవ్వాలి. అలా చేస్తామా లేదా దీని మీద ఆధారపడి ఉంటుంది ఇళ్ల నిర్మాణం.